విజయవాడలో అంబేద్కర్ శృతివనం వద్ద మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి శిలాఫలకం పగలగొట్టడం ఆటవిక చర్యగా భావిస్తున్నామన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. శిలాఫలకంపై దాడిని నిరసిస్తూ గుంటూరులో అంబేద్కర్ విగ్రహంకు పాలాభిషేకం చేశారు వైసీపీ నేతలు. దాడి వెనుక సీఎం చంద్రబాబు, లోకేష్ల ప్రమేయం ఉందా అన్న అనుమానం వస్తుందని, శిలాఫలకం సుత్తితో పగలగొట్టిన వారిని అరెస్టు చేసి మళ్లీ జగన్ శిలాఫలకాన్ని పునర్నిర్మాణం చేయాలని హోంమంత్రి జగన్ రెడ్డిపై మాత్రమే మాట్లాడుతుంది. ఇలాంటి ఘటనలపై స్పందన మాత్రం శూన్యమన్నారు. ప్రభుత్వం ఇలాంటి ఘటనలు ప్రోత్సహించడం చాలా దారుణమని అన్నారు. భరత్రెడ్డినా మేడం కొంచెం మకరం మేడం గారిని ఇటు రమ్మనన్నా. ఏ బాబు దానా పక్కన పక్కరండి కొంచెం వెనక్కి రాస్తుంది ఫాతిమా గారు. కాబట్టి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ విగ్రహాన్ని ఆవిష్కరించి చూసుకుంటే ఈ రాష్ట్రంలోనే మిడిల్ ఆఫ్ ద స్టేట్లో మరి విగ్రహాన్ని ఆవిష్కరించి గౌరవప్రదంగా ఉండే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానంలో మరి ఒక విగ్రహం ఆవిష్కరించారు. ఆ విగ్రహాన్ని కూడా దొరికిస్తాము అంటే అక్కడ నేమ్ ప్లేట్ ఒకటి దొరికిస్తే చాలు, జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఒకటి దొరికిస్తే చాలు, అంతా భయపడి వెనకడుగు వేస్తారు అనుకుంటారు. ఏదో నేమ్ ప్లేట్ ఒకవేళ విగ్రహాల మీద కానీ లేకపోతే అక్కడ ఉన్న శిలాఫలకాల మీద పేర్లు తొలగిస్తే పేరు చెరిగిపోయింది అనుకుంటున్నారు టీడీపీ వాళ్ళు కానీ లేకపోతే ప్రభుత్వం. కానీ ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఎవరు ఇచ్చారు, ఎవరు పెట్టారు అనేది ప్రజలందరికీ తెలుసు. వీళ్ళంతా ఏంటంటే 40% జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు వేశారు. అందుకోసం వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టాలి. ఇప్పుడు దాకా వాళ్ళు మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు విగ్రహాలనే కాదు, లేకపోతే ఏమో శిలా పలకాలనే కాదు, అన్నిటి మీద వాళ్ళు దాడులు చేస్తూ ఉన్నారు. ఈ దాడులన్నీ పోలీస్ స్టాప్ పెట్టాలి. ఎందుకంటే బిఆర్ అంబేద్కర్ గారు మరి ఆయన రాజ్యాంగాన్ని రాశారు. ఆ రాజ్యాంగాన్ని కూడా విలువ లేకుండా వీళ్ళు చేస్తున్నారు. ఖచ్చితంగా ఉన్న 40% ఓట్లే వాళ్ళు బయటకు వస్తారు. ప్రతి ఒక్కటి ప్రోత్సహిస్తారు. ఎందుకంటే ఏదో ఆషామాషిగా ప్రభుత్వం నడుపుదామనుకుంటున్నారు. కానీ ఖచ్చితంగా ప్రజలు గురించి చెప్పడానికి కూడా రెడీగా ఉన్నారు. 2 నెలలే అయింది. కానీ వీళ్ళు చర్యలన్నీ ఇలాంటి చర్యలన్నీ ఖచ్చితంగా ఆపాలి, నిలిపివేయాలి. ఎందుకంటే ప్రజలకి మంచి చేయడానికే మీకు అవకాశం ఇచ్చారు. కాబట్టి ఈ అవకాశం ఉపయోగించుకొని మీరు చెప్పిన సూపర్ 6 కానీ లేకపోతే మీరు చెప్పిన హామీలు కానీ ప్రజలకి అందించండి. ఖచ్చితంగా తోడుంటాం. కానీ ఇలాంటి చర్యలు చేసే మాత్రం మేము ఎవ్వరూ ఊరుకోము. ఎందుకంటే ఇవన్నీ ప్రజల కోసం చేసింది ఏది సొంత లాభాల కోసం చేసింది కానీ ఈ రాష్ట్రానికి ఏది మంచిగా ఆలోచించి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కానీ ప్రజలందరూ చాలా సంతోషంగా
భారతరత్న ఎంత అవమానకరంగా రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో విజయవాడ నడుపుతూ ఉన్నటువంటి కౌన్సిల్లో 180 వర్షాల సందర్భంగా సాధిస్తే దాన్ని కూలగొట్టాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం చాలా మందిని తీసుకొచ్చి పంపించి ఈ దానాన్ని వదిలిపెట్టింది. రాబోయేటువంటి రోజుల్లో ఎందుకంటే అంబేద్కర్ ఒక రాజ్యాంగాన్ని కనుక మిస్ చేస్తే పొందుపరుచున్నది ఫస్ట్ వ్యక్తి నేను అటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి మనం జన్మోహన్ చేసి మంచిగా అప్రిషియేట్ చేస్తా ఉంటే లేకపోతే ఇంకొక బిజినెస్ మారావు పేరు పెట్టారని చెప్పి ఆ ఫ్లైఓవర్ మనకు వస్తారా? ఈ రకంగా దేశభక్తులు ఈ దేశానికి త్యాగం చేసినటువంటి మనుషులు పేరు పెట్టుకోవడం తప్ప, లేకపోతే మా ప్రభుత్వం తయారు చేయడం మా ప్రభుత్వం హయాంలో ఏర్పాటు చేయడం అనేది నేను చేసిన నేరమా? అందరి ప్రాణానికి రక్షణ లేదు, పార్టీలకి ప్రతిపక్షాలకు రక్షణ లేదు, కార్యకర్తలకు రక్షణ లేదు, ఆస్తులకు రక్షణ లేదు, ప్రైవేట్ ఆస్తులకు తీసేయి, ప్రభుత్వ ఆస్తులకు కూడా రక్షణ లేనటువంటి ప్రభుత్వం నిజంగా అంబేద్కర్ కనుక పై నుండి తలుపుతూ చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారిని క్షమిస్తాడా అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈ రోజున ఈ పార్టీలకు అతీతంగా ఖండించాల్సిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి రాజు కాదు, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ముఖ్యమంత్రి.